హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజైతే ఎగ్ కర్రీ అండి. ఎగ్ కర్రీ ఎలా గుడ్లు పులుసు అంటాం కదా, మనమైతే నార్మల్గా అయితే ఎగ్ పులుసు ఇలా అంటుంటాం కదా. అది నేనైతే ముందుగా అయితే ఎగ్స్ అయితే బాయిల్ చేసుకున్నాను. ఎగ్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఫస్ట్ ఒక కళాయి అయితే తీసుకున్నాను. అందులో కొంచెం ఆయిల్ పోసేసి కొద్దిగా పసుపు వేసేసి కొంచెం సాల్ట్, లిటిల్ పించ్ సాల్ట్ అయితే వేసుకోవాలి. ఎందుకంటే ఎగ్ అయితే తొక్క తీసుకొని ఫ్రై చేసుకుంటాం కదండి. ఫ్రై చేసుకునేటప్పుడు సాల్ట్ అనేది వేసుకుంటే అది అడుగు అంటకుండా ఉంటుంది అంటారు. అందుకనేసి మనం లాస్ట్లో ఫ్రై చేసేటప్పుడు అడుగు అంటకూడదనేసి ఇలా చేస్తాము. ఎగ్స్ అయితే బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ అనేవి పక్కన తీసి అయితే పెట్టుకోవాలండి. పక్కన తీసి పెట్టుకొని ఇందులోనే కొంచెం జీలకర్ర వేసుకొని, ఇందులో కొద్దిగా జీలకర్ర వేసుకొని పచ్చిమిర్చి వేసుకొని నెక్స్ట్ ఉల్లిపాయలు అంతా వేసుకొని ఫ్రై అయితే చేసుకోవాలి. నేనైతే ఇలానే చేస్తాను నా స్టైల్లో. చూడండి ఒకసారి. అదే ఆయిల్లో చూడండి, జీలకర్ర, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు వేసేసి బాగా ఫ్రై చేసుకొని, ఉల్లిపాయలు అనేది బాగా వేగాలండి. కొంచెం ఈ ఉల్లిపాయలు వేగేటప్పుడు సాల్ట్ వేసుకున్నా తొందరగా వేగిపోతుంది. సాల్ట్ వేసుకునేటప్పుడు ఏం చేయాలంటే మాడిపోకుండా ఉండటానికి కొద్దిగా సిమ్లో పెట్టి అయితే వేయించుకోండి. మాటకి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే సాల్ట్ వేసామంటే వేగిపోతాయి కానీ తొందరగా మాడిపోతాయి కూడా. అందుకనేసి అటు ఇటు కలుపుతూనే ఉండాలి. మాటకి కలిపితేనే అనేది తొందరగా ఇదవుతుంది, మగ్గుతుంది మాడకన్నా అయితే. నెక్స్ట్ దీనికేమో ఒక టమాటాలండి. దీనికి పులుసుకి ఒక 4 టమాటాలు అయితే తీసుకుందామండి. 4 టమాటాలు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. మనం ఈ తాలింపు వేస్తాం కదా, అందులోనే కొద్దిగా కరివేపాకు అయితే వేసుకుందాం. కరివేపాకు వేసుకున్న తర్వాత కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేయాలి. కొద్దిగా సేపు ఫ్రై అయిన తర్వాత ఒక 4 టమాటాలు తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా, ఈ టమాటాలన్నిటిని ఇందులో వేసేసి మూత పట్టేసి దగ్గరగా మగ్గనివ్వాలండి. కొంచెం బాగా దగ్గరగా మగ్గనివ్వాలి. దగ్గరగా మగ్గితే ఈ టమాటో అంతా ఉడికిపోయి మొత్తం తొక్కంతా వేరేగా సపరేట్గా వాటర్ అయిపోతుంది కదా. దాంతో దీంట్లోనే కొద్దిగా రాళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను. రాళ్ళు ఉప్పు వేసుకుంటే ఏమంటే కొద్దిగా వేరం మగ్గిపోతుందండి. ఇది ఒక పక్కన మూత పెట్టుకొని నెక్స్ట్ చింతపండు అయితే, పులుసు అంటేనే చింతపండు ఉండాలి కదా, చింతపండు అయితే పక్క తీసి పెట్టుకొని అందులో కొద్దిగా హాట్ వాటర్ అయితే వేసుకున్నాను. హాట్ వాటర్ వేసుకుంటే కొద్దిగా వేరం ఇది అయిపోద్ది కదా. చింతపండు అనేది బేగా నానిపోతుంది, అందుకనేసి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేనైతే చూడండి మూత తీసి చూస్తే నెక్స్ట్ కొంచెం అయితే మగ్గింది. టమోటా అనేది మగ్గిన తర్వాత మనం ఉప్పు అయితే ఆల్రెడీ వేసాం కదా. కారం అనేది ఒక 2 స్పూన్లు వేసుకుందాం. కారం, ధనియాల పొడి అనేది 1 స్పూన్ వేసుకుందాం. పసుపు ఆల్రెడీ మనం ముందే వేసుకున్నాం కాబట్టి ఇంకా పసుపు వేయనవసరం లేదు. నెక్స్ట్ గరం మసాలా అనేది లాస్ట్లో అయితే వేసుకుందాం. ఇప్పుడైతే చింతపండు ఏదైతే కలిపి పెట్టామో ఆ చింతపండుని బాగా పిసుక్కొని వాటర్ వేరేగా సపరేట్గా, పిక్కలు వేరేగా సపరేట్గా చేసేసి అయితే తీసుకొని అందులో అయితే వాటర్ అయితే వేసుకోవాలి. గుడ్లు ఫ్రై వేగింది కదా అది. నేనైతే ఇప్పుడు గుడ్లను తీసేసి చాకుతో అయితే గంటలు పెడుతున్నానండి. ఎందుకు అంటే గంటలు పెడితే కొంచెం పులుసు, కారం అంతా లోపలికి అనేది వెళ్తుంది కదా, సాల్ట్ అంతా. అందుకనేసి నేనైతే అన్ని గుడ్లు తీసేసి ఇలా గంటలు పెడుతున్నాను. ఈలోపు మనము పులుసు మరిగిందో లేదో చూసుకోవాలి. ఇదైతే బాగా మరపెట్టుకున్న తర్వాత ఇందులోనే నేనైతే కొంచెం ఎప్పుడైనా పులుపు వేసిన వెంటనే గుడ్లు వేయకూడదండి. పులుపు అనేది బాగా మరిగిపోవాలి, అప్పుడు వేయాలి. పులుపు వేసిన వెంటనే గుడ్లు ఏమి వేస్తామంటే మనము
ఫస్ట్ గుడ్లు ఫ్రై చేస్తాం కదా, ఆ ఫ్రై అనేది ఉండదు, తెల్లగా అయిపోతాయి గుడ్లు పులుసు వేస్తే. కొద్దిగా మనము రెడ్గా వచ్చేటప్పుడు మనం రెడ్గా వచ్చేంత వరకు ఎగ్ అనేది ఫ్రై చేస్తాం కదా, ఆ ఫ్రై అనేది మనం పులుసులో వెంటనే వేస్తే ఏమంటే అది కనిపించదండి. మళ్ళీ ఉడకబెట్టిన గుడ్లు అందులో వేసేసినట్టే తెల్లగా అయిపోతాయి. మనం పులుసు వేసిన కానీ వేస్తే చింతపండు పులుపు తగలగానే అది తెల్లగా అయిపోతుంది. అందుకనేసి నెక్స్ట్ కొద్దిగా గరం మసాలా అయితే వేసుకున్నాను. కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నా బాగుంటుంది. ఎగ్లోనే కొద్దిగా చికెన్ మసాలా వేసుకున్నా బాగుంటుంది. నెక్స్ట్ నేనైతే పులుసు పెట్టుకున్నాను కాబట్టి కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను కొద్దిగా ఫ్లేవర్ కోసం. ఇది కొద్దిసేపు ఉడకనివ్వాలండి, అంతే అండి. నేనైతే ఇలానే ప్రిపేర్ చేస్తాను ఎగ్ పులుసు అనేది, గుడ్ల పులుసు అనేది, ఎగ్ పులుసు కూడా అంటాం కదా, మేమైతే ఇలానే ప్రిపేర్ చేస్తాము. ఉప్పు అయితే నేను ఆల్రెడీ 2 టైమ్స్ వేసాను కదండి, చూసేసి వేసుకోండి. నేను రాళ్ళు ఉప్పు వేస్తాను కనుక సరిపోతుంది అది. నా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. గుడ్లు అన్నీ వేసాం కదా, కొద్దిసేపు అయితే ఉడకనివ్వాలి. కొద్దిగా పులుసు దగ్గర అయినంత వరకు చూడండి, అలా ఆల్రెడీ దగ్గర అయిపోయింది. ఇదే అండి నా వీడియో, మీరు కూడా ట్రై చేయండి. బాయ్ బాయ్, థ్యాంక్స్ ఫర్ కీప్ వాచింగ్.